చెప్పారండి అనేసి చెప్పినప్పుడు మనమేమి వెనకాల ఆర్ఆర్ మ్యూజిక్ లేయం కాబట్టి తెలియదు కానీ ఆ హడావిడి చేసుకోవడం తర్వాత మనం చెప్పింది ఇది సక్సెస్ అయిన తర్వాత కూడా మనం ఆ పాత పెట్టి డ్రామాలు ఆడటం మనకు చేత కాదు. మన ఒక నిరంతర ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వృద్ధులకి సంబంధించి కామన్ కిచెన్లు అవసరం అవుతాయి ప్రతి అపార్ట్మెంట్ లో భవిష్యత్తులో అని చెప్పి ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్లు బిగిన్ చేశాయి కామన్ కిచెన్. 10 ఏళ్ల క్రితం మనం అప్పుడు హైదరాబాద్ లో వీడియోలు చేస్తున్న టైంలో చెప్పాను భవిష్యత్తులో మనకి కామన్ కిచెన్లు అవసరం, ప్రతి అపార్ట్మెంట్ కొత్త కట్టే వాళ్ళు ఆ పని చేయంటారు నాయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళము చూస్తే ప్రతి పల్లె ప్రాంతంలో ఉన్న అబౌవ్ 18 years వాళ్ళందరూ హైదరాబాద్ చదువుల కోసం అయితే పట్టణాలకి, ఉద్యోగాల కోసం అయితే మహానగరాలకి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లాగే వెళ్ళిపోతారు, లేదా ఇతర దేశాలకైనా వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు ఉంటారు? మొదట్లో మధ్య వయస్కులు, నా వయసు ఉంది, కొన్నేళ్ళు పోతే వృద్ధతరం, అంతే కదా. ఇది గత 15 ఏళ్ళ నుండి జరుగుతుంది కదా. ఇది మొదట్లో పల్లె ప్రాంతాలు, ఇప్పుడు పట్టణాలకు కూడా అదే అయింది. పట్టణంలో బీటెక్కులు చదివిన పిల్లలందరూ ఏడికి పోతున్నారు? మహానగరాలకే పోతున్నారు. ఇక్కడ ఖాళీ. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ ఉన్న వారి వరకే లెక్కల్లోకి వస్తాయి సార్. కన్ఫ్యూజన్ అదే. కుటుంబంలో పిల్లలు అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయారు, వాళ్ళని అప్పుడు ఎక్కడ కౌంట్ చేస్తారు, అక్కడ కౌంట్ చేస్తారు. నేను అదే ఇప్పుడు అది తేల్చాలి. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు